ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ అఖిలాధారా శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ అచింత్య రూపా శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ అనంత సుఖదా శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ ప్రదాత శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ ఆఖువాహన శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ ఆపద్వినాశక శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ. ఏ సందర్భాల్లో పితృదేవతలకి చేయాలి? చాలా సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే కేవలం ఇది పితృపక్షాల్లో అనే కాకుండా మామూలప్పుడు చెప్పుకోవడానికి సందర్భం కాదు కాబట్టి పితృపక్షాల్లో మనం ప్రత్యేకంగా ఈ అంశాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఒక వ్యక్తి ఏ సందర్భాల్లో పితృదేవతలకి చేయవలసి ఉంటుంది అనే విషయం తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగాను ఆధునికులకి ఆశ్చర్యకరంగాను కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ మరణించిన తర్వాత 12 రోజులు అందరూ చేస్తారు. ఆ తర్వాత ప్రతీ నెలా చేస్తారు. ఆ తర్వాత సంవత్సరికం అని 3 రోజులు చేస్తారు. ఆ తదుపరి కర్త అంటే కొడుకు బ్రతికి ఉన్నంత వరకు కూడా ప్రతి సంవత్సరము ఆ నెలలో ఆ తిథి రోజు చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయం, అందరూ చేసేటువంటి విషయం. ఇదే కాకుండా మనకి కొన్ని ప్రత్యేక సందర్భాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా పితృదేవతను తలుచుకోవాల్సినటువంటిది అదేమిటంటే ప్రతిసారి వచ్చేటువంటి వ్యతిపాత యోగం రోజు తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాలు చేయాలి. అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజు కూడా పితృదేవతలకి తర్పణాలు వదలాలి. అంతేకాకుండా మనకి నరక చతుర్దశి ముందు యమధర్మరాజుకి పితృదేవతలకి కూడా తర్పణాలు వదలాలి అనేటువంటి విషయం కనపడుతుంది. మనకి దీపావళి కూడా అమావాస్య రోజే వస్తుంది. దానికంటే ముందు నరక చతుర్దశి రోజు కూడా యమధర్మరాజుకి పితృదేవతలకి తర్పణాలు వదలాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాకుండా ఎవరింట్లో అయినా ఒక వివాహం జరిగింది అనుకోండి, కొడుకుది కానీ కూతుర్ది కానీ, అది జరిగినప్పుడు మొట్టమొదటిగా గణపతి పూజ తర్వాత నాంది శ్రాద్ధము అని చేస్తారు. అంటే అక్కడ పిండ ప్రదానం చేయడం లాంటివి ఏవి ఉండవు, అక్షతలతోనే చేస్తారు. కానీ తప్పనిసరిగా పితృదేవతలందరినీ ఆవాహన చేస్తారు. ఆ పితృదేవతలందరూ కూడా పెళ్లికి వస్తారు. బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి విద్వేషాలైనా ఉండవచ్చు, కానీ మరణించిన తర్వాత మాత్రం మంత్రోక్తంగా, ఎందుకంటే చాలామందికి వీళ్ళకి తెలియదు, మంత్రం బ్రాహ్మడు చదువుతుంటారు, వీళ్ళు అక్షింతలు వేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి దానిలోని అంతరార్థాలు తిరగరు, అందులోని అర్థాలు వీళ్ళు తెలుసుకోరు. కానీ పితృదేవతల్ని వివాహ సందర్భంలో కూడా ఆవాహనిస్తారు. ఆవాహన చేసిన తర్వాత ఆ పితృదేవతలు వివాహం అయ్యే వరకు కూడా ఉంటారు. అందుకనే 6 నెలలు తిరిగిన తర్వాత మరో వివాహం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అందుకని పితృదేవతల్ని మనకి శుభ సందర్భాల్లో, ఉపనయనము తర్వాత వివాహం జరిగేటువంటి సందర్భాల్లో కూడా అక్కడ చేసేటువంటి పద్ధతి ప్రకారం వాళ్ళని పిలిచి వాళ్ళకి తర్పణాలు వదిలిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరికైనా సరే తీర్థయాత్ర పుణ్యనదులకి, ఎక్కడికి ఏ పుణ్యనదికి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళినప్పుడు పెద్దలకి తర్పణాలు వదలాలి. ఎవరైనా ఒక మనిషి చనిపోయిన తర్వాత నరకలోకానికి వెళ్ళేప్పుడు వైతరణి నది అనేటువంటి నదిని దాటి పెడతారట. ఆ వైతరణి నది ఏ విధంగా ఉంటుంది అంటే చీము, నెత్తురు, వెంట్రుకలు ఇలాంటివన్నీ ఉంటాయిట. దాన్ని దాటి వెళ్ళాలిట. దాని అంశతో ఉన్నటువంటి ఒక నది,
అంటే ఇక్కడ మనకి ప్రత్యక్షంగా కనిపించే ఈ నదిలో మాత్రం అలాంటివి చీమునెత్తులాంటివి ఉండవు, జలం మాత్రమే ఉంటుంది. కాకపోతే వైతరణి అనేటువంటి పేరుతో ఆ అంశతో ఉద్భవించినటువంటిది నది భూలోకంలో మనకి కనిపిస్తోంది. అది మనకి ఒరిస్సా క్షేత్రంలోని బిరజాదేవి మందిరం వెనక ఉంటుందిట. అక్కడికి వెళ్ళి ఎవరైనా పితృశ్రాద్ధం చేయటం వలన, అక్కడ తిథితో సంబంధం లేదు, వారం నక్షత్రంతో సంబంధం లేదు, అక్కడికి వెళ్ళినప్పుడు చేయటం వలన పితృదేవతలు శాంతిస్తారట, పితృశాపాల నుంచి విముక్తులవుతారట. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు చెయ్యాలి. అంతేకాకుండా గయకి వెళ్ళినప్పుడు మనం చెప్పుకుంటూనే ఉన్నాం, కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు, ప్రయాగ్కి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు వెడితే అన్నిసార్లు. బదరీకి వెళ్ళినప్పుడు మాతృగయ అని మనకి గుజరాత్లో ఉంటుంది, సీత్పూర్ అని అంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు తల్లి లేనటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు తల్లి కోసం అని ప్రత్యేకంగా చేయాలి. ఇవే కాకుండా అంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు, అంతేకాదు చాలామందికి తెలియదు, మనకి సమీపంలో ఉండేటువంటిది కాళహస్తి దగ్గర ఉండేటువంటి స్వర్ణముఖి నది గురించి అత్యద్భుతంగా మనకి పురాణంలో కనిపిస్తోంది. పుష్కరాలు మనకి ఎన్నో నదులకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆ నదీ తీరానికి వెళ్ళి పుష్కర సమయంలో పితృదేవతల కోసం చేయటం వల్ల కూడా పితృదేవతల ఆశీర్వచనానికి పాత్రులవుతారుట. అందుకని ఆయా సందర్భాల్లో పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు, పుణ్య నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పర్వటి రోజుల్లో, గ్రహణ సమయాల్లో, వ్యతిపాత యోగం ఉన్నప్పుడు, అమావాస్య అప్పుడు, ఇలాంటప్పుడంతా కూడా చెయ్యాలి అనేటువంటి విశిష్టత మనకి కనిపిస్తోంది. అంటే కేవలం వాళ్ళ అమృత తిథి రోజే కాకుండా ఇలా ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి పితృపక్షాల్లోనూ, అవి కాకుండా ప్రతి మాసంలో అమావాస్య రోజు, నరక చతుర్దశి రోజు, వివాహాది శుభకార్యాలు జరిగే ముందర, పుణ్యనదీ తీరాలకు వెళ్ళినప్పుడు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు, పర్వటి రోజుల్లో, ఇన్ని సందర్భాల్లో కూడా పితృదేవతలకి చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అంటే నిన్ను పెంచినటువంటి వాడు, నీకు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి నీ తల్లిదండ్రుల్ని అడుగడుగునా నువ్వు తలుచుకోవాల్సినటువంటి ధర్మం ఉంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, కానీ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే, వాళ్ళని పుణ్యలోకాలకి పంపించకపోతే నీకు మళ్ళీ పుట్టగతులు ఉండవుట. అంటే మళ్ళీ మానవ జన్మ రావడం కూడా కష్టసాధ్యం అవుతుందిట. అందుకని పూర్వం మనకి అసలు గంగానది భూమి మీదకి రావడానికి కారణమే భగీరథుడు అని చెప్తాం. భగీరథ ప్రయత్నం చేస్తే గంగానది భూమి మీదకి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఆ భగీరథుడికి ముత్తాతలు, తాతలు, కొన్ని తరాల వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత వాళ్ళు నరకలోకానికి వెళ్ళారుట. అంటే వాళ్ళకి పుణ్యలోకాలకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలంటే, వాళ్ళ చితి ఎక్కడ ఉందో ఆ భస్మం మీదకి గంగానది రావాలి. అక్కడ గంగానది ప్రవహిస్తేనే వాళ్ళందరూ కూడా పుణ్యలోకాలకి పోతారు అని చెప్తే, జీవించినందుకు, తనకి జన్మ వచ్చినందుకు తప్పనిసరిగా తన పితృదేవతలందరినీ పుణ్యలోకాలకి పంపించాలి అని భగీరథుడు తపస్సు చేశాడు. గంగ కోసం తపస్సు చేశాడు. ఆ గంగ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టింది. నన్ను మోసేవాళ్ళు ఉండాలి, లేకపోతే పాతాళంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, నాకు వచ్చేటువంటి వేగానికి, ఉధృతికి ఎవరు తట్టుకోలేరు, ఎవరు తట్టుకుంటారని అడిగిందట. అందరూ శివుడు మాత్రమే తట్టుకోగలుగుతారంటే ఆ భగీరథుడు మళ్ళీ శివుడి గురించి తపస్సు చేశాట. శివుడి గురించి తపస్సు చేసిన తర్వాత ఆవిడ ఉరకలు వేస్తూ వచ్చి అహంకారపడిందని శివుడు తన జటాజుటంలో బంధించి వేశాట. మళ్ళీ శివుణ్ణి శాంతింపజేయటం కోసం మళ్ళీ తపస్సు చేశాడు. ఆ తర్వాత ఒక జటాజుటాన్ని కదిలిస్తే అప్పుడు గంగ భూమి మీదికి వచ్చి ఆ తర్వాత పాతాళంలోకి కూడా వెళ్ళిందిట. ఆ తర్వాత జహ్ను మహర్షి దాన్ని చెవుల ఆశ్రమాలన్నింటినీ కూడా తీసేస్తోంది, ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయని కోపంతో మొత్తం ఆ గంగని మింగేశాట. మళ్ళీ ఆయన్ని శాంతపరిచి మళ్ళీ తపస్సు చేశాడు. ఆ తర్వాత ఆయన చెవి నుంచి గంగానది బయటికి వచ్చింది. ఆ తర్వాత తమ పితృదేవతల చితి ఎక్కడ వేశారో, ఎక్కడ చితాభస్మం ఉందో అక్కడి దాకా కూడా భగీరథుడు తన వెంట రావాల్సిందిగా ప్రార్థించి గంగానదిని తీసుకుని వెళ్ళాట. అక్కడ గంగ ప్రవహించిన తర్వాత వాళ్ళ పితృదేవతలందరూ కూడా పుణ్యలోకాలకి వెళ్ళారుట. అంటే గంగ భూమి మీదకి రావడానికి కూడా పితృరుణం తీర్చుకోవడం కోసం అని చెప్పేసి భగీరథుడు ఒక భగీరథ ప్రయత్నాన్ని చేశాడు. ఎవరికైనా అస్తమానం అడ్డంకులు వస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటే భగీరథ ప్రయత్నం చేస్తున్నారు అంటారు. ఆ భగీరథుడు అన్నిసార్లు అంతమంది గురించి తపస్సు చేసి తమ పితృదేవతల పుణ్యలోకాల కోసం వెళ్ళడం కోసం అని చెప్పేసి గంగానదిని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ గంగలో ఎవరికైనా, ఎవరి పితృదేవతలైనా అస్థికలైనా గంగలో పడితేట ఆ అస్థికలు ఆ గంగానదిలో ఎంతకాలం ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు పుణ్యలోకాల్లో, స్వర్గలోకంలో ఉంటారట పితృదేవతలు. అంటే గంగ అంత పవిత్రమైనటువంటిది. అలాంటి గంగను తీసుకొచ్చి తమ పితృదేవతలందరినీ కూడా పుణ్యలోకాలకి పంపించాడు.
భగీరథుడు. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తోంది? ప్రతి మనిషి జన్మ ఎత్తినటువంటిది పితృదేవతలు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళతో ఎలాంటి విద్వేషాలు ఉన్నా, వాళ్ళు ఎలాంటి పాపాత్ములు అయినా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే బ్రతికి ఉన్నటువంటి వారసులు, కొడుకులు ఎవరు ఉన్నారో, కర్తలు ఎవరు ఉన్నారో, ధర్మంగా ఎవరు కర్తలై ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ పితృదేవతల కోసం ఈ సందర్భాల్లో చెయ్యాలని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. అంటే ఎంతటిది మన కర్తవ్యం, అది మనకు ఉండేటువంటి రుణం అది. ఆ రుణాన్ని తీర్చుకోకపోతే మళ్ళీ మానవ జన్మ వచ్చేటువంటి అవకాశం ఉండదుట. ఈ జన్మలో అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయిట. అందుకని అందరూ ఇవి గమనించి ధర్మం తెలుసుకొని, తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న వాళ్ళని కనుక్కొని ఏ రోజు ఏ విధంగా చెయ్యాలి అని కనుక్కొని ఆ విధంగా చేస్తూ ఉండండి. మీ సమస్యలు చాలా వరకు తీరిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మాతృ సమానులు, పితృ సమానులు ఎవరు? ఇక్కడ ఈ సందర్భంలో చెప్పుకోవడానికి ఒక మనిషికి తన ధర్మం ఎందరి పట్ల ఉంటుంది, ఎవరెవరికి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలుపుతుంది. మాతృ సమానులు ఎవరు? మాతృ సమానులు అంటే కన్న తల్లి, మనని కన్నటిది, అంటే మనకి జన్మను ఇచ్చినటువంటిది తల్లి, మనని మోసి కన్నటువంటి తల్లి ప్రథమ స్థానం. ఆవిడ తల్లి. ఆ తర్వాత ఎవరికైనా తల్లి మరణించటం వల్ల కానీ, లేదా అనేక కారణాల వల్ల కానీ పెంపుడు తల్లి కొంతమందికి ఉంటుంది. అలా పెంచిన తల్లి లేదా దత్తత తీసుకున్నటువంటి తల్లి, వీళ్ళందరూ కూడా మాతృసమానులు. అంతేకాదు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రాణాపాయంలో కాపాడినటువంటి తల్లి, ప్రాణం పోసినటువంటి తల్లి, అలాంటి తల్లికి. అంతేకాదు గురుపత్ని మాతృసమానురాలు, అందుకని గురువుగారికి గురుపత్నికి కూడా చెయ్యాలి. అంతేకాదు మన వదిన గారు, అన్న భార్య కూడా మాతృ సమానురాలు. అందుకని అన్న భార్యకి తప్పనిసరిగా చేయవలసినటువంటి కర్తవ్యం బ్రతికి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉంటుంది. దాయాదులుగా చాలామంది చాలా రకాల విద్వేషాలు పడుతూ ఉంటారు, కోట్లకు పెడుతూ ఉంటారు, హత్యల దాకా కూడా పెడుతూ ఉంటాయి కేవలం ఆస్తి కోసం. కానీ మరణించిన తర్వాత, అసలు బ్రతికి ఉన్నప్పుడు వదినను తల్లితో సమానంగా చూడటం, తల్లికి సమానమైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం, వయసులో ఒకవేళ తనకైనా చిన్నదైనా కూడా వంగి పాదాలకి నమస్కారం చేయటం, తల్లి సమానురాలుగా చేయవలసినటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చటం, ఒకవేళ వాళ్ళకి పిల్లలు లేకపోతే పిల్లలులాగా వాళ్ళకి చేయటం, అంటే కర్మలు చేయటం, తర్వాత వాళ్ళు బ్రతికి ఉన్నంత వరకు కూడా కర్తృత్వం తీసుకుని తల్లిదండ్రులకు చేసిన విధంగా అన్నావదినలకు చేయటం, ఇలాంటి ధర్మం కూడా మనకి ధర్మశాస్త్రంలో కనిపిస్తోంది. అందుకని వదిన గారు అంటే తల్లితో సమానంగా చూడాలి అని చెప్పేసి మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. ఎవరెవరు తల్లులయ్యారు? కన్న తల్లి, పెంచిన తల్లి, దత్తత తీసుకున్న తల్లి, ఆ పాదలో కాపాడినటువంటి తల్లి, గురువుగారి భార్య, అంతేకాకుండా అన్నగారి భార్య. వీరే కాకుండా పిల్లనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉంటారే, అంటే భార్య తల్లి కూడా తల్లితో సమానం ఉంటారు. ఎవరు మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఆ భార్య యొక్క తల్లి కూడా మీకు తల్లితో సమానం. అంటే మీ తల్లికి ఎలాంటి ధర్మాలు మీరు నిర్వర్తిస్తారో మీ అత్తగారి పట్ల కూడా అలాంటి గౌరవం కలిగి ఉండటం, అలాంటి బతికి ఉన్నప్పుడు అలాంటి గౌరవం ఇచ్చడం, అలా ధర్మాలు నెరవేర్చడం, ఆ తర్వాత ఆవిడ మరణించిన తర్వాత కూడా ఒకవేళ ఆవిడికి కొడుకులు లేరనుకోండి, కర్మాలు 12 రోజులు చేయాల్సినవి చేయటం, ధనకాండ చేయటం. ఒకవేళ కొడుకులు ఉన్నారనుకోండి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసినప్పటికీ కూడా పుణ్య నదులకి వెళ్ళినప్పుడు, పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు, పుష్కరాలకు వెళ్ళినప్పుడు, కాశీలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు, ఇలాంటి పితృపక్షాలు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా తర్పణాలు వదలటం, వాళ్ళకి కూడా చేయటం అనేటువంటిది ధర్మంగా మనకి కనిపిస్తోంది. కానీ మాతృ సమానులైనటువంటి వాళ్ళు కన్న తల్లి, పెంచిన తల్లి, దత్తత తీసుకున్నటువంటి తల్లి, ఆపదలో కాపాడినటువంటి తల్లి, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్య తల్లి, వీళ్ళందరూ కూడా మాతృ సమానులు. మరి పితృ సమానులు ఎవరు? కన్న తండ్రి, జన్మనిచ్చినటువంటి తండ్రి, పెంచినటువంటి తండ్రి, దత్తత తీసుకున్నటువంటి తండ్రి, ఆపదలో ప్రాణం పోసినటువంటి తండ్రి, వీళ్ళందరూ కూడా తండ్రి సమానులు. మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారు కూడా పితృ సమానులు. అందుకని వారికి చెయ్యాలి. అంతేకాదు భార్య తండ్రి, జ్యేష్ఠ భ్రాతృ పితృ సమాన అని పెద్దన్న గారు, అన్నలు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా తండ్రితో సమానమైనటువంటి వాళ్ళు. అందుకని తండ్రికి ఇచ్చేటువంటి గౌరవం అన్నలకి కూడా ఇవ్వాలిట.
అంతేకాకుండా వారి పుత్రులు వారికి ఏ విధంగా ధర్మం ప్రకారం చేస్తారో అదేవిధంగా తమ్ముళ్ళు కూడా అన్నలకి వదినలకి ఆ విధంగా చెయ్యాలిట, అత్తమామలకి ఆ విధంగా చెయ్యాలిట, గురువుగారికి గురువుగారి భార్యకి ఆ విధంగా చేయాలి, ఆపదలో కాపాడిన వాళ్ళకి చెయ్యాలి, పెంచుకున్న వాళ్ళకి చెయ్యాలి, కన్న తల్లికి తండ్రికి చెయ్యాలి. మాతృ సమానులు పితృ సమానులు అని మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? కేవలం పితృపక్షాల్లో కానీ పుణ్యతీర్థాల్లో కానీ పుణ్యక్షేత్రాల్లో కానీ వాళ్ళు మరణించిన అనంతరం వాళ్ళకి ధర్మంగా చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాలు మాత్రమే కాకుండా బ్రతికి ఉన్నప్పుడు కూడా వాళ్ళను గౌరవించటం, వాళ్ళ పట్ల ధర్మం భక్తి కలిగి ఉండటం, ఆప్యాయత కలిగి ఉండటం, వాళ్ళకి సేవ చేయటం అనేటువంటిది కూడా మనకి ధర్మం అని ధర్మశాస్త్రం చెప్తోంది. ఈ రోజుల్లో అయితే చాలా చోట్ల చాలా అసభ్యంగా కూడా కనిపిస్తోంది. వావి వరసలు కనిపించటం లేదు, వావి వరసల్ని పాటించటం లేదు. తండ్రి సమానులు ఎవరు, తల్లి సమానులు ఎవరు అనేటువంటి విద్యుక్త ధర్మాన్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు. ఇక్కడ వదిన గారు అంటే అన్నగారులైనటువంటి వాళ్ళ భార్యలు, అంటే ఎంతమంది అన్నలు ఉన్నారో వాళ్ళ భార్యలంతా కూడా వదినలు. అంతేకాకుండా భార్య అక్కగారు కూడా వదిన గారే అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళకి చేయవలసినటువంటి ధర్మం లేనప్పటికీ బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ పట్ల తల్లి సమానమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ భార్య వైపు కానీ తన వైపు కానీ వదిన వరుసైన వాళ్ళందరూ కూడా తల్లితో సమానులు. అదేవిధంగా గురువు గారు, మనకి విద్య నేర్పించినటువంటి గురువు గారు, తర్వాత మోక్ష గురువు అంటే మనకి మంత్రోపదేశం చేసినటువంటి గురువు. ఒకవేళ గురువు స్త్రీ అనుకోండి, అంటే మీకు సంగీతం కానీ లేదా వేదాధ్యయనం కానీ లేదా మంత్రోపదేశం కానీ చేసినటువంటి వాళ్ళు స్త్రీలు అనుకోండి, ఆ స్త్రీల భర్తలు కూడా మీకు పితృ సమానులు, ఆ స్త్రీ మీకు మాతృ సమానురాలవుతుంది. ఒకవేళ పురుషుల ద్వారా మీరు మంత్రోపదేశం తీసుకున్నారనుకోండి, మీ గురువు గారు పురుషుడు అనుకోండి, అలాప్పుడు ఆ గురువుగారి భార్య మీకు మాతృ సమానురాలు. మంత్రోపదేశం చేసి విద్యను మీకు చెప్పినటువంటి గురువుగారు మీకు తండ్రితో సమానం. అయితే కేవలం మోక్ష విద్య అని మాత్రమే అనుకోకండి, అంటే మోక్ష మంత్రాలు చెప్పినటువంటి వాళ్ళు మాత్రమే గురువులు అని అనుకోకండి. మీకు విద్యాభ్యాసం చేసినటువంటి మీ టీచర్లు ఉపాధ్యాయులంతా కూడా మీకు గురువులే. అంతేకాదు అనేక విషయాల్లో అనేక కోణాల్లో శిక్షణ ఇచ్చే వాళ్ళందరూ కూడా మనకి పితృ సమానులు మాతృ సమానులు అవుతారు. అంటే ఈ రోజుల్లో కనిపించేది ఏమిటి? వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ పిల్లల్ని ప్రేమించడం లాంటివి, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళని పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది చాలా దోషము అని మనకి శాస్త్రం చెప్తోంది. పూర్వం ఒకసారి కచుడు శుక్రుడి ఆశ్రమానికి వచ్చి విద్య నేర్చుకోవడం కోసం అని చెప్పేసి గురువు గారికి శుశ్రూష చేస్తూ ఉన్నాడు, మృత సంజీవిని విద్య నేర్చుకోవడం కోసం. అయితే శుక్రాచార్యుడి కూతురైనటువంటి దేవయాని కచుడిని ప్రేమిస్తూ ఉంటుంది. 3-4 సార్లు రాక్షస శిష్యులంతా కూడా, అక్కడ శుక్రాచార్య దగ్గర ఉండేటువంటి మిగతా శిష్యులు రాక్షసులంతా కూడా అతన్ని హతమారుస్తారు. హతమార్చినప్పుడు అతన్ని బ్రతికించడం కోసం తండ్రిని వేడుకుని మృత సంజీవిని విద్య ద్వారా కచుడిని మళ్ళీ మళ్ళీ బ్రతికించేలాగా చేస్తుంది దేవయాని. ఆ తర్వాత చెప్తుంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకోమని. అప్పుడు కచుడు ఒకటే మాట చెప్తాడు, ధర్మశాస్త్రం ప్రకారం గురువుగారి కూతురుగా నువ్వు నాకు సహోదరివి, అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదు. అంతేకాకుండా ఈ రాక్షసులు నన్ను హతమార్చినప్పుడు 3-4 సార్లు నన్ను హతమార్చినప్పుడు మళ్ళీ నేను జీవించడానికి, నాకు పునర్జన్మను ఇవ్వడానికి కారణమయ్యావు కాబట్టి నాకు మాతృ సమానురాలివి. అంటే ఆపదలో ప్రాణం పోసి మళ్ళీ జన్మ ఎత్తేలాగా ఆవిడ తండ్రిని ప్రేరణ చేసింది, అందుకని మాతృ సమానురాలైంది. గురువుగారి కూతురు కాబట్టి సహోదరితో సమానమైంది. అందుకని గురువుగారి కూతుర్ని కానీ ఆపదలో ప్రాణం పోసిన వాళ్ళని కానీ వివాహం చేసుకోకూడదు అని చెప్పేసి కచుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే ధర్మశాస్త్రం మనకేం చెప్తోంది? అలా ఉపాధ్యాయులను కానీ వారి పిల్లల్ని కానీ ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనేటువంటిది తప్పు. వాళ్ళు సోదరులు సోదరీమణులతో సమానం అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఆధునికులు వావి వరసలు తెలుసుకుని ప్రవర్తించడం వలన అనేక దోషాలకి దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇవాల్టి మంత్రం శాశ్వతాయ నమః. ఈ నామం మనకి విష్ణు సహస్రనామాల్లో కనిపిస్తుంది, నారాయణ నామం. ఎవరు శాశ్వతమైనటువంటి వాళ్ళు అంటే నారాయణమూర్తి
శాశ్వతమైనటువంటి వాళ్ళు. మనిషికి మనం పుడతాము, పుట్టిన తర్వాత అనేకం అనుభవిస్తూ ఉంటాం. ఇది మాత్రమే మనకి శాశ్వతమని అనేక దురాగతాల్ని చేస్తూ ఉంటారు. క్షణికమైనటువంటి ఆనందం కోసం, క్షణికమైనటువంటి సౌఖ్యం కోసం అనేక తప్పిదాలు చేస్తూ ఉంటారు. అనేకం చేయకూడనటువంటి దుస్సంఘటనలు చేస్తూ ఉంటారు. డబ్బు కోసమని అనేకమైనటువంటి తప్పుదారుల్లో నడుస్తూ ఉంటారు. అధర్మమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఈ జీవితం ఎంతకాలం బ్రతుకుతారు? ఈ నారాయణుడు శాశ్వతుడు. ఆయన్ని ప్రార్థించటం వలన, శాశ్వతాయ నమః అనేటువంటి నామంతో నారాయణమూర్తిని స్మరించటం వలన మనకి కూడా శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి స్థితి కలుగుతుంది. ఏ విధంగా? పుణ్యలోకాలకి పోయేలాగా, భగవద్ దర్శనం చేసేలాగా, మన కీర్తి కానీ, మన ప్రతిష్ట కానీ, మన ధర్మం కానీ, మన వాక్కు కానీ శాశ్వతంగా నిలిచిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ప్రతి వ్యక్తి కూడా క్షణికమైనటువంటి వాటి కోసం కాకుండా శాశ్వతమైనటువంటి వాటి కోసం, శాశ్వతమైనటువంటి ఆనందం కోసం శాశ్వతాయ నమః అని విష్ణుమూర్తి నామాన్ని తలుచుకోవడం వలన, నారాయణ అనుగ్రహం వలన శాశ్వతమైనటువంటి ఆనందం మీకు సొంతమవుతుంది. తిరిగి రేపు శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. మళ్ళీ సోమవారం గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.